దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకున్నాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి దయను సంపాదించును. గుడ్ సెన్స్ విన్స్ ఫేవర్. ప్రార్థన చేసుకుందామా? దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు, దేవుని మాటలు వినబోయే ముందు ప్రభా మాతో మాట్లాడండి. దేవాలయం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. రాజా, గొప్ప దేవుడా, సాయంకాల సమయంలో విశ్రాంతి దినమున మాతో మాట్లాడి మీరే మహిమని పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట సుబుద్ధి. సుబుద్ధి సుబుద్ధి అనేదంట దయను సంపాదించుకుంటుందంట. సుబుద్ధి అనేటువంటి దాన్ని మనం కలిగి ఉంటే, సుబుద్ధి అనే లక్షణాన్ని మనం కలిగి ఉంటేనంట దయను సంపాదించుకుంటామంట. ఎవరి దయను సంపాదించుకుంటామంటే దేవుని యొక్క దయను సంపాదించుకుంటాము. సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి అని అర్థం. సుబుద్ధి అంటే గుడ్ సెన్స్, మంచి బుద్ధి. సుబుద్ధి కలిగినటువంటి వారిని వైస్ పీపుల్ అని అంటారు. అంటే సుబుద్ధి కలిగినటువంటి వారిని ఇంకొక రకంగా ఎలా పిలుస్తారంటే జ్ఞానం కలిగిన వారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు సుబుద్ధి అనగా మంచి బుద్ధి, దేవుడికి ఇష్టమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాం, దేవుడికి ఇష్టమైనటువంటి మనస్సును కలిగి ఉంటాం. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సుబుద్ధి అంటే ఉపకార బుద్ధి. ఉపకార బుద్ధి, ఉపకారము చేసే బుద్ధిని ఏమంటారు? సుబుద్ధి అని అంటారు. సుబుద్ధి అంటే ఏంటి? ఒకటి మంచి బుద్ధి, రెండవది దేవునికి ఇష్టమైన మనస్సు, అలాగే ఉపకార బుద్ధి. ఉపకారము చేసేటువంటి బుద్ధిని కలిగి ఉన్నటువంటి వారు సుబుద్ధి కలిగినటువంటి వారు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సుబుద్ధి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. సుబుద్ధిని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. సుబుద్ధిని కలిగి ఉన్నప్పుడు, దేవుడి చిత్తానుసారమైన బుద్ధిని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుడి చిత్తానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండటమే కాదు, మనని ఆశీర్వదిస్తాడు అని దేవుడి వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు బైబిల్లో రాయబడిన మాట సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి కలిగినటువంటి భార్య రావడము ఒక భర్తకు ఏంటంట? దేవుడి యొక్క దానము, దేవుడే దయచేసినటువంటి బహుమానము సుబుద్ధి కలిగిన భార్య దొరకటము. అంతేకాదు సుబుద్ధి కలిగి ఉంటేనంట సాతానుడికి, మన శత్రువులకి భయం కలిగేటట్టుగా దేవుడు చేస్తాడంట. మనం కనుక సుబుద్ధితో మనం ప్రవర్తిస్తూ ఉంటుంటే, దేవుడి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుడికి ఇష్టమైన మనసు కలిగి మనము ముందుకు వెళ్తా ఉన్నప్పుడు సాతానుడికి ఇంకా శత్రువులకి ఏం కలిగిద్దానంటే భయం కలిగిద్దంట. సో దేవుడి రోజు ఏం మాట్లాడుతున్నాడంటే సుబుద్ధిని కలిగి ఉండండి, నా బుద్ధిని కలిగి ఉండండి, నా జ్ఞానముని కలిగి ఉండండి, మంచి బుద్ధిని కలిగి ఉండండి, గుడ్ సెన్స్ ని మీరు కలిగి ఉండండి, జ్ఞానం కలిగిన వారుగా ఈ లోకంలో ఉండండి అని అంటున్నాడు. అటువంటి సుబుద్ధిని కనుక మీరు కలిగి ఉంటే నా యొక్క దయ మీ మీదకి వచ్చేస్తుంది. నా దయని పొందుకోవాలి అంటే మీరు సుబుద్ధిని కలిగి ఉండాల్సిందే అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ సామెతల గ్రంథంలో రాయబడిన మరొక మాట ఏమిటంటే బుద్ధి
బుద్ధి, దేవుని చిత్తానుసారమైన మనస్సు, దేవుని చిత్తానుసారమైన బుద్ధిని కలిగి ఉండటం. ఈ బుద్ధిని కలిగి ఉంటే దేవుడు ఎంతగా దీవిస్తాడో, ఎంత తోడుగా ఉంటాడో, మనమంటే శత్రువులకు ఎంత భయాన్ని కలిగి చేస్తాడు అనేది మనం గ్రహించినట్లయితే ఈ మంచి బుద్ధి అంటే ఏమిటో, దేవుడు దాన్ని ఎలా అనుగ్రహిస్తాడో దాన్ని తెలుసుకొని మరి దాని ప్రకారం జీవించడానికి మనము ప్రయాసపడేటువంటి వారిగా ఉండగలుగుతాము. అయితే సుబుద్ధి ఉందంటే ఇంకో బుద్ధి ఉందనే అర్థం. అరే మాట్లాడుతున్నాం. సుబుద్ధి ఉందంటే ఇంకొక బుద్ధి ఉందనే కదా అర్థము. ఏంట బుద్ధి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధికి ఆపోజిట్ ఏంటి? నెగిటివ్ వర్డ్ ఏంటి? దుర్బుద్ధి, చెడ్డ బుద్ధి కదా. మంచి బుద్ధి ఉందంటే చెడ్డ బుద్ధి కూడా ఉందనే కదా అర్థం. మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను. దేవుడు ఉన్నాడంటే సాతాను కూడా ఉన్నాడని కదా అర్థం. ఇప్పుడు అర్థం అవుతుంది మనకి. దేవుడు ఉన్నాడు, అలాగే సాతాను కూడా ఉన్నాడా లేదా? లేదా సాతాను ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, అలాగే సాతానుడు కూడా ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే దేవుడు ఎవరు? మంచి దేవుడే కదా కదా. గుడ్ గాడ్, మంచి దేవుడు కాబట్టి మనల్ని కాపాడుతా ఉన్నాడు. అలాగే సాతాను కూడా ఉన్నాడంటే వాడు మంచోడా? చెడ్డోడు. మన దేవుడు మంచోడైతే సాతాను ఎట్లాంటోడు? చెడ్డోడు. అంటే ఈ లోకంలో మనుషుల్లో కూడా మంచి బుద్ధి కలిగిన వారు ఉన్నారు, చెడ్డ బుద్ధి కలిగిన వారు కూడా ఉన్నారు. మన దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి విధేయత చూపి వెళ్తా ఉన్నప్పుడు మనం కూడా దేవునిలాగా తయారు చేయబడతాం. మనం కూడా దేవుని బుద్ధిని కలిగి ఉండటానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే సాతానుని వెంబడించేవారు, సాతాను మాటలకు లోబడేవారు, సాతానులు చెప్పిన ప్రతి పాపము చేసేటువంటి వాళ్ళు ఎలా మంచోళ్ళు అవుతారు? చెడ్డ బుద్ధినే వాళ్ళు కలిగి ఉంటారు కదా. ఇప్పుడు ఒక గుడ్డోడు ఉన్నాడనుకో, ఎవరున్నారు? పిల్లలు చెప్పాలి, వాక్యం వినాలి, పిల్లలు కూడా వాక్యం వినాల్సింది, తర్వాత ఆడుకోండి. గుడ్డోడు ఉన్నాడు, తల్లి కనపడు గుడ్డోడికి ఆన్సర్ చెప్పండి పిల్లలు. ఈ గుడ్డోడు ఇంకో గుడ్డోడిని పిలిచి, నేను నిన్న అక్కడ తీసుకెళ్తాను రా మన చోటకి అన్నాడనుకో, ఈడే గుడ్డోడు. వీడికి ఎవరు పిలుస్తున్నాడు? ఇంకో గుడ్డోడు పిలుస్తున్నాడు. ఈ గుడ్డోడు ఎవరు పిలవాలి? కళ్ళున్న వాడిని పిలిచి పలానా చోటకి తీసుకొని వెళ్ళు అని అన్నాడు. లేదా వీడు మంచిగా చూచేవాడి వాడు అయ్యుండి గుడ్డోడు పిలిచి నేను తీసుకెళ్తానా అని చెప్పాలి. కానీ ఈ గుడ్డోడు ఏమన్నాడు? వినమ్మా, మరొక గుడ్డోడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పలానా చోట తీసుకెళ్తానా అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? గుడ్డోడు గుడ్డోడు కలిసి ఎక్కడికి వెళ్తారు? గుడ్డోడికి ఏం కనపడదు, ఇంకో గుడ్డోడు జత అయ్యాడు, ఇద్దరు గుడ్డోడు కలుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి పాప ఏమైనా కనపడుద్దా? ఎక్కడ పడతారు? ఇద్దరు కలిసి కొండలో పడతారు. ఇద్దరు కలిసి అక్కడ ముందుంటే పొలంలో పడతారు. అవునా? చెడ్డోడు ఎప్పుడు మరొక వ్యక్తిని చెడ్డగానే తయారు చేస్తాడు. మంచోడు ఎప్పుడు మరొక వ్యక్తిని మంచిగా తయారు చేస్తాడు. ఫ్రెండ్స్ చూడండి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకో, దేవుని సన్నిధికి వెళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారనుకో, విశ్వాసులు ఉన్నారనుకో, ఆ విశ్వాసులు ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా విశ్వాసంలో నడిపిస్తూ ఉంటారు. దేవునికి భయభక్తులు కలిగి ఉన్న వారు అనేక మందిని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా నడిపిస్తూ ఉంటారు. ఒకడు తాగిపోతున్నాడు అనుకో, ఇంకొక తాగిపోతుండే జత చేసుకుంటాడు. ఇంకొక పాపం చేస్తూ ఉన్నాడు అనుకో, మంచోడిని జత చేసుకోరు. ఎట్లా కుదరదు కదా పాపం చేయడానికి. అందుకని తాగిపోతాడు ఇంకొక తాగిపోతాడు చేస్తున్నప్పుడు నాకు ఇంకా బాగా వచ్చిందని కానీ ఇద్దరు కలిసి ఏం చేస్తారు? మనకు తెలిసినయే. ఇద్దరు కలిసి జోరుగా తాగటానికి వెళ్తారు. సో మీకు ఈ మాటలు ఎందుకు చెప్పానంటే,
సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఈ సుబుద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే సుబుద్ధికి ఆపోజిట్ వాడు ఏంటంటే చెడ్డ బుద్ధి, దుర్బుద్ధి. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. అయితే బైబిల్ ఏం తెలియజేస్తుంది తెలుసా? సుబుద్ధి కలిగిన వారి ఎడల నేను దయను కలిగి ఉంటాను, దుర్బుద్ధి కలిగి ఉన్న వారు నేను అసహించుకుంటాను అంటున్నాడు దేవుడు. చెడ్డవారిని ఏం చేస్తూ ఉంటాడు? అసహించుకుంటాడు కదా. అబద్ధికులను, దొంగతనం చేసేటువంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? చెప్పిన వెళ్ళకపోతే కోపం వస్తుంది ఎవరికైనా. కానీ దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిని, ఆయన మాటల ప్రకారం జీవించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన దయ వారి మీద కుమ్మరించి వారికి ఆ సమస్తాన్ని దయచేస్తూ ఉంటాడు. మరొకసారి చెప్తున్నా వినండి. ఈ సుబుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారి కంట దేవుడు తోడు ఉంటాడంట. సుబుద్ధి కలిగిన వారి కంట దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఈ సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు అంతా కనపరుస్తాడంట. అంతేకాదు, ఈ సుబుద్ధిని మనం కలిగి ఉంటే సాతానుడు ఇంకా మన శత్రువులు కూడా భయపడిపోయేటట్టుగా దేవుడు చేస్తాడంట. అయితే సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం కదా. ఇంకొక అర్థం చెప్పాను, ఉపకారం చేసే బుద్ధి. ఉపకారం చేసే బుద్ధి అంటే ఏంటి? ఇతరులకు సహాయం చేసేటువంటి బుద్ధి, హెల్పింగ్ నేచర్. ఇతరులకు సహాయం చేసే బుద్ధి. ఎవరైనా అక్కర్లలో, అవసరతలలో, బాధలలో ఉంటే, బాధల్లో ఉన్నారనుకో, ఓదార్చడమే సుబుద్ధిని కలిగి ఉండటం. బాధపడేవాడి దగ్గరికి వెళ్ళి నీకు అట్లాగే జరగాలి అన్నావు అనుకో, అది మంచి బుద్ధి కలిగిన వారి పని కాదు అసలు. కాబట్టి సుబుద్ధి అంటే ఉపకార బుద్ధి, ఉపకారం చేసే బుద్ధి, సహాయం చేసే బుద్ధి, మంచి బుద్ధి, యేసయ్య బుద్ధి. చూడండి, యేసయ్య ప్రయాణం చేస్తా వెళ్తా ఉంటే అనేక చోట్లకి మధ్యలో గుడ్డోలు కనిపించినా, గుడ్డోలు కనిపించినా, బావుల్లో ఉన్నవారు కనిపించినా, విధవరాలు కనిపించినా, పేదవారు కనిపించినా, వాళ్ళని చూడగానే యేసయ్య హృదయం ఏమైపోతుంది? కరిగిపోతుంది. దయం చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి సహాయం చేయడానికి యేసయ్య ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సుబుద్ధి, ఉపకార బుద్ధిని మనందరం కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. అయితేనంట ఇంకోటి చెప్తున్న జాగ్రత్త వినండి. ఈ దుర్బుద్ధి ఉందే, చెడ్డ బుద్ధి ఉందే, ఈ దుష్ట స్వభావం ఉందే, ఈ బుద్ధి కలిగి ఉంటే మాత్రం నష్టమేనంట. సుబుద్ధి కలిగి ఉంటేనేమో దేవుడి దయ వస్తుంది, గణపరుస్తాడు, సాతాను కూడా భయపడతాడంట, శత్రువులందరూ భయపడతాడంట. మనం చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఈ దుర్బుద్ధి, దుష్ట స్వభావము, బుద్ధిహీనత, భక్తిహీనత మనలో ఉంటేనంట ఏం చేస్తాడు? దేవుడు అసహించుకుంటాడంట, వాళ్ళని నాశనం చేస్తాడంట. బైబిల్లో బుద్ధిహీనుల గురించి కూడా దేవుడు రాయించాడు. సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, బుద్ధిహీనులు కూడా బైబిల్లో ఉన్నారు. సుబుద్ధి కలిగిన వారినేమో దేవుడు ఆశీర్వదిస్తే, బుద్ధిహీనులు ఏం చేశాడు? దేవుడు నాశనం చేసేసాడు. జాగ్రత్తగా. సుబుద్ధి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించాడు, దుర్బుద్ధి కలిగిన వారిని, చెడ్డ బుద్ధి కలిగిన వారిని, భక్తిహీనులను, బుద్ధి లేనటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. బుద్ధిహీనులను ఏమంటారంటే ఫూలిష్ పీపుల్. ఒరే ఫూలిష్ అంటుంటాం చూడండి. బుద్ధి లేని వాళ్ళు ఏమంటాం మనము? ల్యాక్ ఆఫ్ సెన్స్. నీకు సెన్స్ లేదా అంటాం మనం మాట్లాడేటప్పుడు. నీకు సెన్స్ లేదురా, అసలు నీకు బుద్ధి లేదా అని అర్థం. అలాగే అరే ఫూల్, ఏ ఫూల్ అంటూ ఉంటాం. అంటే ఇది బుద్ధి లేని వాళ్ళందరినీ మనం ఇంగ్లీష్లో అలా పిలుస్తూ ఉంటామంట. ఇంకా ఏముందో తెలుసా? ఈ బుద్ధి లేని వాళ్ళకి ఇంకా పేరు ఏముంది బైబిల్ అంటే పనికి మారిన వారు అని పేరు ఉంది. ఇంకా దారుణంగా చెప్పాలంటే బహు
ఇంకొక మాట మొరటి వారంట. బుద్ధి లేని వాళ్ళకి ఇంకో పేరేంటి? మొరటి వారు. మనందరం ఏమనుకుంటాం? మొరటోడు అనగానే చదువు సంధి లేకపోతే ఈ మొరటోడు, ఈ పామరుడు అంటాం. అసలు అది వాక్యానుసారం కాదు, కానీ ఒకవేళ అక్షరార్థం అయితే కావచ్చును. ఇక్కడ ఆత్మీయ అర్థం మొరటి వారు అంటే ఎవరో తెలుసా? బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిహీనుడు అని అర్థం. వీళ్ళని ఇంకో పేరుతో చెప్పొచ్చు భక్తిహీనులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. భక్తిహీనులు. భక్తిహీనులు ఏమంటారు అంటే వికెట్ పీపుల్, దుష్ట ప్రజలు అని వాళ్ళకి ఇంకో పేరు ఉంది. బైబిల్లో ఏముందో తెలుసా? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో నీతిమంతులు అనగా బుద్ధిమంతులంట బాధలు వస్తే వాటి నుంచి తప్పించబడతారంట ఎప్పటికైనా. బుద్ధిమంతులు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళని దేవుడు బాధల నుంచి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఖచ్చితంగా తప్పిస్తాడు. బాధలు నీతిమంతులకు కూడా వస్తాయి, బుద్ధిమంతునికి వస్తాయి. సుబుద్ధి కలిగి ఉన్నా కూడా మనకు బాధలు వస్తూ ఉంటాయి. అయితే బాధలు వస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. ఏం చేస్తాడంట? దయగలిగినోడు కదా. బుద్ధిమంతులు ఏం చేస్తాడు? బాధలన్నింటిలో నుంచి తప్పిస్తాడంట. బుద్ధిమంతులు అంటే ఏం లేదు, దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఇతరులకు హాని చేయకుండా ఇతరులకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధిమంతులే. వారు సుబుద్ధి కలిగినటువంటి వారే. అయితే ఇంకొక విషయం ఏంటమ్మా, భక్తిహీనుడంట బాధల పాలవుతాడంట. చూడండి, నీతిమంతులు, బుద్ధిమంతులు, భక్తి పరులు బాధ వచ్చినా తప్పించబడతారంట. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు, ఈ భక్తిహీనులు, దుర్బుద్ధి కలిగినటువంటి వారు బాధల పాలైపోతారంట. వారు తప్పించబడలేక. ఇప్పుడు బైబిల్లో లాజరు ధనవంతుడు స్టోరీ ఉంది కదా. లాజరు ధనవంతుడు స్టోరీ ఉంది కదా. వాళ్ళిద్దరి గురించి చెప్తే ఎవరు బుద్ధి లేని వాళ్ళు, ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళు మీకు అర్థమైపోతుంది. దేవుడు ఎవరిని నాశనానికి అప్పగించాడో, దేవుడు ఎవరిని పరలోకానికి తీసుకెళ్లాడో ఆ సన్నివేశం ద్వారా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏముంది? లాజరు ఎలా ఉన్నాడు? ఈ లోకంలో కురుపులు వేసుకొని తినడానికి పడిసరి తిండి లేక ఉన్నాడు. కానీ మంచి బుద్ధి కలిగినవాడు, భక్తి పరుడు, నీతిమంతుడు, దేవుని కలిగినటువంటి వాడు. ఏమి లేకపోవచ్చు కానీ భక్తి పరుడుగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ధనవంతుడు ఉన్నాడు కదా, వాడికి అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, రాజవస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. వాడి కింద పని చేసేవాడు చాలా మంది ఉన్నారు. అయితే దేవుణ్ణి ఎరగల. దేవుణ్ణి ఎరగని వాళ్ళంతా ఎవరు? వాళ్ళు బుద్ధిహీనులే. యేసే దేవుడు కాదని చెప్పే వాళ్ళంతా ఎవరు చెప్పండి? బుద్ధిహీనులే కదా. అసలు దేవాతి దేవుడు అయ్యుండి మన కోసం భూమి మీదకి వచ్చి అంత దీనంగా చనిపోతే, కళ్ళ ముందు చరిత్ర కట్టినట్టుగా చూపిస్తుంటే, ఎవ్వరు చేయని త్యాగం ఒక దేవుడు అయ్యుండి మన కోసం చేస్తే యేసే దేవుడు కాదనేటువంటి వాళ్ళందరూ బుద్ధిహీనులే కదా. అయితే ఈ ధనవంతులు అన్నీ ఉన్నాయి కానీ యేసే నమ్ముకోవాలా. చనిపోయినంత కాలం కూడా యేసే నమ్ముకోవాలా. అయితే ఒక దినాన మరణం ఎవరి మీద వస్తుందా లేదా? మంచోళ్ళకి వచ్చింది, చెడ్డోళ్ళకి వచ్చింది. నీ మంచోడికి భక్తి పడిన మరణం రాకూడదంటే కుదరదు. నువ్వు ఎంత మంచిదానివైనా, ఎంత మంచోడివైనా, ఎంత భక్తి పరుడివైనా, ఎంత పరిచయం చేసినా, ఎంత ఉపకారం చేసినా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా ఒక రోజున చనిపోవాల్సిందే. అలాగే ఎంత భక్తిహీనుడైనా సరే, ఎంత చెడ్డోడికైనా మరణం అనేది ఒక దినాన వస్తుంది. అయితే ఏం జరిగింది ఇక్కడ అనంటే, ఈ ధనవంతుడు లాజరు ఒకరోజు చచ్చిపోయారు. ధనవంతుడు లాజరు ఏమయ్యారు? ఒకరోజు చచ్చిపోయారు. చనిపోతే ఏం జరిగిందో తెలుసా? చనిపోయిన వెంటనే ఈ లాజరు బుద్ధిమంతుడు కదా, నీతిమంతుడు కదా, చనిపోయిన క్షణంలోనే దేవదూతలు వచ్చి లాజరుని తీసుకొని వెళ్ళిపోయాయి. అర్థమవుతుందా? తీసుకొని వెళ్ళిపోయి అబ్రహాము రొమ్మున పెట్టేసి ఇక లాజరు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ
అప్పుడు ధనవంతుడు కాలిపోతున్నాడు, లాజరు ఎట్లా ఉన్నాడు? హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అర్థమైందా? ఈ ధనవంతుడు బుద్ధిహీనుడిగా దేవుడిని నమ్ముకోకుండా ఉన్నాడు బతికిందాక. ఒకరోజు మరణం వచ్చేసింది. తర్వాత దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళాడు? నాశనానికే నడిపించాడు. ఈ లాజరు ఏమి లేకపోయినా దేవుడిని నమ్ముకున్నాడు. చనిపోయిన తర్వాత రాజు భోగాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయాడు పరదేశం. హల్లెలూయా. అయితే ఈ రోజున ఒక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా చాలా ఆసక్తి కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకడు చూడండి, నీతిమంతుడు బుద్ధిమంతుడికి ఎన్ని బాధలు వచ్చినా వాటన్నింటిలో నుంచి ఏదో ఒక రోజున తప్పించబడతాడు. దేవుడు తప్పిస్తాడు. మీరు దేవుడిని నమ్ముకొని విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారమ్మా? బాధ ఒకటే బాధలు అంటున్నారా? ఏ తప్పు చెప్పైనా మీ బాధలు వచ్చి పడితే తిప్పలు వస్తున్నాయా? ఖచ్చితంగా మీ బాధలన్నింటిలో నుంచి యేసయ్య విడిపిస్తాడు, తప్పించి తీరుతాడు. అలాగే ఇప్పుడు భక్తిహీనులుగా ఉండి, బుద్ధిహీనులుగా ఉండి, చెడ్డోలుగా ఉండి అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నారా? మీకు బాధ వేస్తుంది. మీరు ఇంత మంచిగా ఉన్నప్పుడు మాకు కష్టాలు వస్తున్నాయి. వాడు అన్ని తప్పులు చేస్తున్నా, అన్ని తప్పులు చేస్తున్నా, వాళ్ళు మాకు సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి ఆలోచన మీకు వస్తుంటే, మీరు అట్లాంటి వాళ్ళు చూస్తుంటే వాక్యమే తెలియజేస్తుంది సార్. ఒక రోజున వాళ్ళే బాధల పాలైపోతారట. వాళ్ళు బాధల పాలైపోతారట. మీరు ఒక రోజున తప్పించబడతారు అని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. భక్తిహీనులు అంటే ఏంటంటే పైకి భక్తిగా కనపడతారంట, కానీ అసలు వాళ్ళలో భక్తే ఉండదంట. అందుకే భక్తిహీనత. భక్తి పరులుగా కనపడతారు కానీ హృదయం ఏముండదు, వాక్యానుసారమైన జీవితం ఉండదు. అందుకే భక్తిహీనులు అని వాళ్ళ పిలవడం జరుగుతుంది. అయితే ఈ భక్తిహీనులు కానీ బుద్ధిహీనులు కానీ ఏం చేస్తూ ఉంటారు? పొరుగు వాళ్ళకి సహాయం చేయరు కానీ వాళ్ళని తృణీకరిస్తూ ఉంటారు. అవసరంలో ఉండి వస్తేనంట ఉంచుకొని కూడా ఏం చెప్తారు? మన దగ్గర లేవు. వినండి, ఈ బుద్ధి మనలో ఉందని చెక్ చేసుకోవాలి. మన దగ్గర చాలా ధనం ఉంది అనుకో, మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకో, ఎవరన్నా బాధల్లో ఉండి వచ్చారు, కష్టాల్లో ఉండి వచ్చారనుకో, మన దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, సహాయం చేయమని వచ్చారు. నేను